అసలు కొన్ని వైరస్లు ఇటీవల మనకు వార్తల్లో నిలిచిన వైరస్లు, ఆ వైరస్లు ఏ దేశాల్లో ఉన్నాయి, వాటి యొక్క ఆరిజిన్ ఎక్కడుంది, ఎప్పుడు ఈ వైరస్లు మనకి కనిపించినాయి అనేటువంటి ఆస్పెక్ట్స్లో కొన్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలను మనం మాట్లాడుకుందాం. సో వన్ వైరస్, దాన్ని సార్స్ అని అంటాం. సార్స్ కోవిడ్, సిఓవి అని అంటాం. సో ఈ వైరస్ మొట్టమొదటిసారిగా చైనా దేశంలో గ్వాంగ్డాంగ్ అనేటువంటి నగరంలో వెలుగు చూడటం జరిగింది. సో 2002 సంవత్సరంలో. తర్వాత ఇంకొక వైరస్ వచ్చింది, అదే మీర్స్ సిఓవి వైరస్. సౌదీ అరేబియాలో దీని యొక్క ఆరిజిన్ పాయింట్ ఉంది. 2012లో ఫస్ట్ కేసు బయటికి రావడం జరిగింది. ఇక దాని తర్వాత సార్స్ సిఓవి2, దాన్నే మనం కోవిడ్-19 అంటాం. కరోనా వైరస్ డిసీజ్, కోవిడ్ వైరస్. సో 2019లో ఫస్ట్ కేసు ఐడెంటిఫై అవ్వడం జరిగింది చైనా దేశంలో వుహాన్ నగరంలో. సో చైనా దేశంలో వుహాన్ నగరంలో ఈ యొక్క కోవిడ్-19 అనేటువంటి ఫస్ట్ కేసు మనకి బయటపడడం జరిగింది. సో చైనా దేశం వుహాన్ నగరం నుంచి ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి కొన్ని లక్షల మంది ప్రాణం పోవడానికి కారణమవటం జరిగింది. మనం చూడవచ్చు. సో 2019లో ఒక దేశానికి ఇంకో దేశానికి రాకపోకలన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది, బంద్ అవ్వడం జరిగింది. విమానయాన సంస్థలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి విమానయాన సంస్థలన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ జస్ట్ ఒక చిన్న ఈ కోవిడ్ వైరస్ ద్వారా. సో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో మొట్టమొదటిగా ఎక్కడ బయటపడింది? చైనా దేశంలో వుహాన్ నగరంలో ఈ వైరస్ అనేటువంటిది బయటపడటం జరిగింది. నెక్స్ట్ ఎబోలా వైరస్. సో ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో సుడాన్ రీజియంలో బయటపడింది 1976లో ఎబోలా వైరస్ అనేటువంటిది. ఇంకా దాని తర్వాత హెచ్ఐవి లేదా ఎయిడ్స్ అని అంటాం. హెచ్ఐవి వైరస్. సో ఇది కూడా కాంగో ప్రాంతంలో బయటపడింది. మొట్టమొదటిసారిగా చింపాంజీలలో ఈ యొక్క వైరస్ అనేటువంటిది వెలుగు చూసింది 1920లో. నెక్స్ట్ ఇంకొకటి జీకా వైరస్ అంటాం. ఉగాండా దేశంలో బయటపడ్డది. సో అక్కడ జీకా వైరస్ బయటపడినటువంటి ప్రాంతం జీకా ఫారెస్ట్ అనమాట. ఇది జనరల్గా జీకా వైరస్ యొక్క మూలం మంకీస్లో, సో కోతులలో కనిపించింది 1947లో. తర్వాత నిఫా వైరస్ మలేషియా దేశంలో 1998-1999 మధ్య బయటపడటం జరిగింది. సో సాధారణంగా ఈ నిఫా వైరస్ ఏమో బ్యాట్స్, గబ్బిలాల నుంచి వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. జీకా వైరస్ మంకీల నుంచి స్ప్రెడ్ అయింది. దాని తర్వాత హెచ్ఐవి అనేటువంటిది చింపాంజీ, సో చింపాంజీల నుంచి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఎబోలా వైరస్ అనేటువంటిది మంకీస్ నుంచి స్ప్రెడ్ అయింది. దాని తర్వాత స్వైన్ ఫ్లూ అనేటువంటి వైరస్ ఏదైతే ఉందో ఇది పిగ్ నుంచి రావడం జరిగింది, పందుల నుంచి స్ప్రెడ్ అయింది. దాని తర్వాత ఇంకొక వైరస్ మనం చూడవచ్చు, దాన్నే బర్డ్ ఫ్లూ అని మనం చెప్పవచ్చు. ఈ బర్డ్ ఫ్లూ కూడా స్ప్రెడ్ అయింది పౌల్ట్రీ నుంచి, సో కోళ్ళ నుంచి. సో పౌల్ట్రీ నుంచి ఇది బర్డ్ ఫ్లూ అనేటువంటిది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో అట్లా ఇటీవల మనకి న్యూస్లో ఉన్నటువంటి వైరస్లు.